జాను ఇవాళ నేను వెరైటీగా స్పెషల్గా ఏమైనా చేయనా? నువ్వు ముందర ఒకటం ఆగి స్పెషల్ ఏంటో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తా. ఈ బూందీ దోశ నేను చేసినట్టు చెప్పకూడదు, టేక్ అవే స్టైల్ తయారు చేస్తా. జాను కొత్తగా వెరైటీగా తెప్పించా, వెరైటీ దోశ. స్మెల్ కూడా అదిపోతుందా? బూందీనా? ఇంకిప్పుడు పొగత్తల వర్షం కురిసేస్తుంది. ఆగవే నువ్వు, ముందు రియాక్షన్ మారింది. ఏంటి జానా చూపు? ఎవడి దోశ వేసింది? దోశలో బూందీ ఏంటి? ఇది ఒక ఎన్న వేసిన? అదే నాకు అర్థం కావట్లా, ఎవరికి దిక్కుమాల ఐడియా వచ్చింది అసలు? వద్దులేవే, మనం మామూలు దోశ వేసుకుందాం. అయినా ట్రైల్ వేస్తే ఇంటికి వచ్చిన గెస్ట్ల మీద వేయాలి కానీ ఇంట్లో ఉన్న డాడీ మీద వేయకూడదు. దా, దోశలా తిన్న రోజులే పోయింది. చూసుకోలేదా నన్ను? రాలే, నాకు ఇక్కడ ఏనుగు తగ్గొచ్చింది. బిట్టు ఏంటి అరుపులు? ఏమైంది? ఏంటి ఏనుగు చూసావా? ఎక్కడే కట్టయింది? ఏది కనిపించట్లా? లేదు, బిట్టు వల్ల కాదులే, సిజర్ షార్ప్గా ఉంది కదా. సిజరా షార్ప్గా ఉంది? సిజరే షార్ప్గా ఉంది. చూడు ఎంత షార్ప్గా ఉందో, కావాలంటే చూడు. తెగింది చూడు, నాకు కూడా తెగింది మరి. నాకు తెగింది ఈ సిజర్, ఇది కాదు. కామ్గా మనం చేసిన తప్పు మనం ఒప్పుకుంటే పోయేదిగా. పక్కన వాళ్ళ మీద తోయడానికి ట్రై చేస్తే ఇట్టాగే పరువు కూడా బాగుంది. చికెన్ చాలా బాగుంది. అయ్యో, అక్కడ అయిపోతా ఉంది. అప్పుడేనా? తీసుకో. అందరూ నాకన్నా కరుగున్నారే. ఇలా అయితే మళ్ళీ దిష్టి తగులుతుంది. కాస్త రైస్ వేసి కట్టేద్దాం. చికెన్ చాలా బాగుంది అన్నారు, అక్కడ పెట్టుకుందామని చూస్తేనేమో అయిపోయింది. మీరు తిన్నారా ఇంటికి? నేనైతే అసలు టేస్ట్ చేయలేదు. నేను తినలేదే. లేదు, అందుకే ఒట్టి రైస్ పెట్టుకొచ్చాను. అయిపోయిందా? మీరు కూడా తినలేదా? వెళ్ళి చూసి వస్తాను. సుఖం లేకుండా పోయింది. కప్పేసుకొచ్చిన వాళ్ళ ముందు తినలేకపోతున్నాను. గెస్టులు పిలుస్తారు, గెస్టులు తింటే అయిపోయింది అంటారు. ఏం పాపం, ఒక్కో గెస్ట్కి ఎక్కువ ఆకలి ఉండదా ఏంటి? డాడీ కాల్ జారదు మమ్మా. కాలు జారాడు మమ్మ. నువ్వు అనగా నేను భయపడతాను అనమాట. అంత తేలిగ్గా కాలు జారలే. సరిగ్గా చెప్ప. నిజంగా కాల్ జారదు మమ్మా. చూడు, అది కాలు జారటం కాదురా, లీవ్ ఇట్. కింద పడ్డాడు బన్ను, కింద పడ్డాడు. అదే చెప్పాను, కాల్ జారదు. కాలు జారి కింద పడ్డాడు. జాను ఒకసారి నువ్వు ఒకసారి మళ్ళీ జారి కింద పడి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంట్రా? కాలు జారి కింద పడిపోయాడని చెప్పాలి, లేదా కింద పడ్డాడు. ఇలా మధ్యలో సగం చెప్పకూడదు, కాలు జారాడు అని. తేడాగా ఉంది. నువ్వు లేచాను ఒకసారి. ముందర పైకి లేపండి ఎవరో ఒకళ్ళు. ఇదిగో నువ్వు ఆగు, నువ్వు ఎలాగో పడ్డావు కదా, ముందు లెగవడానికి ట్రై చేయి. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అంతేలే, కింద పడ్డాడు ఎప్పుడు పక్కన వాళ్ళు లేపుతాడు, ఎదురు చూడకూడదు, వాడికి వాడే లెగవాలి.